బ్రతుకు తెరువు 60 కోట్ల టర్నోవర్. వీధిలో బిచ్చమెత్తుకున్న వ్యక్తి బ్రతుకు తెరువు కోసం చిన్ననాటి నుండే రకరకాల పనులు, విధి లేక ఓ ముసలి వ్యక్తికి కేర్ టేకర్గా, సెక్యూరిటీ గార్డుగా, క్యాబ్ డ్రైవర్గా రకరకాల పనుల్లో జీవితం ప్రారంభించి ఇప్పుడు 60 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి యజమాని. దాదాపు 1000 కార్లు, స్కూల్ బస్సులకు ఓనర్, 23 లక్షల ఖరీదైన లగ్జరీ కార్. ఇది నిజమా? ఎలా సాధ్యం? అవును, మీరు వింటుంది నిజం. సరే, ఆయన ఎవరు? ఆయన జీవిత కథ అని మీరు అనుకుంటే ఈ వాస్తవ కథ వినండి. భావితరాలకు స్ఫూర్తి కల్పించండి. అది బెంగళూరుకు దగ్గరలో అనేకాల్ తాలూకాలలో గోపచంద్ర అనే గ్రామం. అక్కడ ఒక చాలా నిరుపేద, తినడానికి తిండి కూడా లేని అత్యంత కటిక పేద కుటుంబం. ఆ యజమాని స్థానిక ఆలయంలో పూజారి. ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చే అంతంత మాత్రంతో కుటుంబం గడవక ఊళ్ళో యాచన చేసి ఇంటికి ఇంత తిండి తెచ్చేవాడు. ఆయన కుమారుడు కూడా యాచన చేసి వచ్చిన దాంతోనే కుటుంబ సభ్యులు సరిపుచ్చుకునేవారు. ఆ కుటుంబంలో 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. కుటుంబం గడవడం కోసం వారి 2వ కొడుకు అక్కడ ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ చదువు కొనసాగించేవాడు. 10వ తరగతి వరకు ఉపాధ్యాయులు సహాయం చేసేవారు. ప్రతీగ్గా ఆ అబ్బాయి వారి ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేసేవాడు. కానీ అప్పటికి అతని కుటుంబం పరిస్థితి మరీ దిగజారిపోయింది. దీంతో ఆ అబ్బాయి తండ్రి అతనిని ఒక ముసలి వ్యక్తి చర్మరోగ వ్యాధి పనికి కుదిరించాడు. అక్కడ ఆయనకు ప్రతిరోజు స్నానం చేయించడం, అతని వంట నిండా ఉన్న చర్మ వ్యాధికి మందు పోయడం వంటి పనులు అతి కష్టంపై 1 సంవత్సరం పాటు చేసినప్పటికీ వారు అతనికి సరైన తిండి పెట్టేవారు కాదు. ఈ క్రమంలో ఆ అబ్బాయిని ఆ తండ్రి అతనిని చేక్పేటలో గల ఒక ఆశ్రమంలో చేర్చాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడే సంస్కృతం, వేదాలు నేర్చుకున్నాడు. విధి బలీనమైనది కదా. అప్పటికే అతని అన్న పెళ్లి చేసుకొని కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా ఆ బాలు తండ్రి మరణించడంతో అతను మక్కం ఇంటికి మారింది. తల్లి, చెల్లి, కుటుంబ భారం అంతా అతని మీదే పడింది. వెంటనే అద్గుడి అనే ప్రాంతంలో ఉన్న ఓ ప్లాస్టిక్ కంపెనీలో చేరి 1 సంవత్సరం పని చేశాడు. ఇక్కడే అతనికి జీవితంపై కసి, కుటుంబాన్ని ఉన్నతంగా ఉంచాలనే ఆశయం బాగా బలపడి సాగింది. ఆ తర్వాత యాడ్లబ్ కంపెనీలో స్పీకర్గా చేరాడు. కొంతకాలానికి శ్యామ్ సుందర్ ట్రేడింగ్ కంపెనీలో హెల్పర్ ఉద్యోగం సాధించాడు. ఆ సమయంలోనే అప్పటి వరకు పొదుపు చేసిన సొమ్ము కొంత, అప్పు చేసి కొంత డబ్బుతో తోపుడు బండిపై ప్లాస్టిక్ సామాన్లు అమ్మే మొబైల్ వ్యాపారం ప్రారంభించాడు. కానీ సరైన చదువు లేక, సరైన గైడెన్స్ ఇచ్చే మాస్టరు లేనందున అనతి కాలంలోనే 30,000 రూపాయల నష్టం వచ్చి వ్యాపారం మూసేశాడు. కానీ ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని ఉన్నతంగా ఉంచాలనే కాంక్ష మరింత బలపడింది. 20 సంవత్సరాల వయసులోనే ఇతని తల్లి ఒత్తిడి వల్ల వివాహం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి ఆర్థికంగా కొంత అండను అందించసాగింది. ఇదే సమయంలో ఆ యువకుడు ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం సంపాదించి ఖాళీ సమయంలో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. కానీ డ్రైవింగ్ లైసెన్సుకు డబ్బులు లేక పెళ్లి సమయంలో తన భార్య తెచ్చుకున్న ఉంగరం అమ్మి లైసెన్సు సంపాదించాడు. చాలీచాలిన జీతం వస్తుండడంతో డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించాడు. ఓ ప్రముఖ హాస్పిటల్లో అంబులెన్స్ నడిపి శవాలను సైతం ఒక్కడే ఉండి వాళ్ళ ఇళ్లకు చేర్చేవాడు. దాదాపు 300 శవాలను గమ్యం చేర్చాడు. మరో కంపెనీలో డ్రైవర్గా యాత్రికులకు ప్రదేశాలను చూపుతూ కస్టమర్లతో అణుకువతో మెదిలి వారి అభిమానం పొందేవాడు. అతను కొన్నేళ్ల పాటు అనేక టాక్సీ కంపెనీలో పనిచేసేవాడు. ఓసారి ఫ్రాన్స్ నుండి విజిటర్స్ వస్తున్నారని ముందుగానే తెలుసుకొని వారితో నేరుగా మాట్లాడడానికి 2 నెలల్లో ఫ్రాన్స్ భాష నేర్చుకున్నాడు. వారి నుంచి మంచితనంతో పాటు ఆర్థికంగా లాభం కూడా పొంది తానే స్వయంగా ఒక కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. తాను టాక్సీ డ్రైవర్గా సంపాదించిన డబ్బులతో పాటు భార్య సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో మరియు బ్యాంకు లోనుతో 2000 సంవత్సరంలో
ఓ ఇండికా కారు కొని సిటీ సఫారీ అనే కంపెనీ రిజిస్టర్ చేశాడు. అనంతరం సంవత్సరంలోపే మరో కారు, 6 నెలల్లో మరో కారు కొని 3 కారులతో తన వ్యాపారం బాగా పుంజుకుంది. 2006లో బెంగళూరులో ప్రసిద్ధి పొందిన ఇండియన్ సిటీ టాక్సీ అనే సంస్థ అప్పుల్లో కూరుకుపోయి 35 కారులతో అమ్మకాన్ని పెట్టింది. మిత్రుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అతను తన దగ్గర ఉన్న 3 కార్లు అమ్మేసి కొంత బ్యాంకు లోను పెట్టి 6,50,000కు ఆ సంస్థను కొని దానిని ప్రైవసీ క్యాబ్స్ పేరిట సొంతంగా ట్రావెల్ కంపెనీ ఏర్పాటు చేశాడు. అక్కడి నుండి ఓ క్షణం కూడా వృధా చేయక తన కంపెనీ అభివృద్ధికి అవిర్మానంగా కృషి చేస్తూ అనేక పెద్ద పెద్ద కంపెనీలతో ట్రావెల్ ఒప్పందాలు కుదుర్చుకొని తన సంస్థను లాభాలలో నడుపుతూ వృద్ధిలోకి తెచ్చాడు. జీవితంలో అన్ని కోణాలు, జననం మరణం మధ్య జీవితాన్ని ఆయన చవిచూశాడు. మొదట అతని కంపెనీలో 3 కార్లు మాత్రమే క్యాబులుగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు 1000కి చేరుకుంది. అంతేకాదు పలు కార్పొరేట్ సంస్థలకు, స్కూళ్లకు, కాలేజీలకు నెలవారీ అద్దె ప్రాతిపదికన బస్సులను నడపడం కూడా మొదలుపెట్టాడు. దీంతో అతని టర్నోవర్ ఇప్పుడు సంవత్సరానికి 60 కోట్లుగా మారింది. దాదాపు 1200 మంది అతని ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇంత సాధించినా ఆయన మాత్రం తాను ఒకప్పుడు చేసిన డ్రైవర్ వృత్తిని మర్చిపోలేదు. తనలా ఉద్యోగం చేసుకొని బతకాలనుకుంటున్న ఎంతోమంది నిరుద్యోగ యువతి యువకులకు డ్రైవర్ కామ్ ఓనర్ పథకం ద్వారా 3 ఏళ్లలో క్యాబ్ సొంతమయ్యేలా 50,000 డిపాజిట్తో కారును అందిస్తూ తనకు చేతనంత సహాయం చేస్తున్నాడు. వారి జీవితాలను ఆర్థికంగా ప్రగతి దిశగా తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పుడు ఆయనకు 53 ఏళ్ళు. తన వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని 100 కోట్ల టర్నోవర్కు తీసుకువచ్చి ఇంకా ఎందరో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదా. ఆయన రేణుక ఆరాధ్య, ఎండి ప్రైవసీ క్యాబ్ కంపెనీ బెంగళూరు. ఈ వాస్తవ కథ. అభిలాష, పట్టుదల, కృషి ఉంటే మనిషి ఎంతటి శిఖరాన్నైనా చేరుకోగలడు అని నిరూపించింది. రేణుక ఆరాధ్య గురించి అనేక పత్రికలు సేవని ప్రచురించాయి. నేటి మన యువతరం ఈయనను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి పథకంలో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.